గోల్డ్ స్కీమ్స్ కట్టడం లాభమా నష్టమా అండ్ గోల్డ్లో జరిగే స్కామ్స్ గురించి ఇప్పుడు నాకు తెలిసినంతలో చెప్తా. నేను మార్చ్ 2023లో ఒక 6Kతో ఒక స్కీమ్ స్టార్ట్ చేశాను. 10 months స్కీమ్ ఇది. ఈచ్ మంత్ 6,000 కట్టి నేను ఇలా 10 months పే చేయాలి. ఇలా డీటెయిల్డ్గా నేను ఎంత పే చేశాను, ఎన్ని మంత్స్, నాకు ఈచ్ మంత్ గోల్డ్ కాస్ట్ ఎంత పడింది, ఇలా మొత్తం నేను ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేశాను. ఈ ఎక్సెల్లో ఏం చేశాను, ఫస్ట్ 10 months నేను ఈచ్ మంత్ 6K కడితే నేను కట్టినప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది, నాకు ఆ గోల్డ్ రేట్కి నాకు గోల్డ్ వెయిట్ ఎంత వచ్చింది. సో ఇలా నేను 10 months కట్టిన తర్వాత నా టోటల్ గోల్డ్ వెయిట్ వచ్చి 10.82 grams. అండ్ ఈ 10.82 gramsకి నేను టోటల్ పే చేసింది ఎంత, 60,000 విత్ స్కీమ్తో. ఇప్పుడు నేను విత్ స్కీమ్ వితౌట్ స్కీమ్ డిఫరెన్సెస్ చెప్తా. ఇప్పుడు నేను విత్ స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. విత్ స్కీమ్తో 10.88 grams నాకు 60,000లో వచ్చింది. ఒక నెక్లెస్, నేను తీసుకున్న నెక్లెస్ని లాస్ట్లో అటాచ్ చేస్తా. నాకు దానికి మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ 15,000 లెస్ చేశారు. అండ్ ఆల్సో నేను ఈ స్కీమ్ కట్టినప్పుడు నాకు జాయినింగ్ బోనస్ అని చెప్పి ఒక 6,000కి 1,000 రూపీస్ ఆఫర్ కూడా ఇచ్చారు. సో నాకు ఈ 10.8 grams అనేది నాకు టోటల్గా 59,000కే వచ్చేసింది విత్ స్కీమ్తో. అదే వితౌట్ స్కీమ్తో నేను ఈ 10.8 grams ఈ హారం కొనాలంటే నాకు ఆ రోజు నేను పర్చేస్ చేసిన రోజు గోల్డ్ రేట్ ఎంత, 5,720 రూపీస్. ఆ రేట్తో నాకు 10.8 grams ఎంత పడుతుంది, 6,1930 రూపీస్. అండ్ నేను వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ 15,000 కూడా పే చేయాలి. అండ్ నాకు ఇక్కడ ఫస్ట్ మంత్ బోనస్ కూడా లేదు. సో నాకు టోటల్ ఈ ప్రోడక్ట్ని నేను కొనాలంటే నాకు ఇదొక 60,000, ఇదొక 15,000, టోటల్ 75, మొత్తం 80,000 దాకా పడుతుంది. అదే నేను స్కీమ్లో కొన్నాను కాబట్టి నాకు ఇక్కడ నియర్లీ 20,000 సేవ్ అయింది. సో నా ఆప్షన్ ఏమంటే, మనం ఏదన్నా ఆర్నమెంట్స్ కొనాలంటే విత్ స్కీమ్తో కొనడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. కానీ ఇక్కడ మనం చూసామా, గోల్డ్ ఏమో 10.8 grams, దాని కాస్ట్ ఏమో 60,000. కానీ మనం ఈ ఛార్జెస్ ఇవన్నీ పే చేయడం వల్ల వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్, సమ్ ఛార్జెస్ ఏడు, గోల్డ్ రేటు 60,000 ఎక్స్ట్రా 20,000. సో 20-30,000 గోల్డ్ రేట్ కన్నా మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇదంతా గోల్డ్ స్కామే కదా. నాకైతే అరే 10 grams మనకు 60,000లో వస్తుందని పోతే మనం ఇంకా ఎక్స్ట్రా 20-30,000 పే చేయాల్సి వస్తుంది. ఇదంతా గోల్డ్ స్కామ్ అని నా ఒపీనియన్. మీరేమంటారు చెప్పండి. ఇది ఇన్వాయిస్ అండ్ ఇది హారం. ఎలా ఉంది చూసి చెప్పండి. యాక్చువల్గా ఇది నాది కాదు, మా చెల్లెలు తన సేవింగ్స్తో తీసుకున్నది. తను మంత్లీ 6,000 సేవ్ చేసి ఇలా ఒక హారం తీసుకుంది. గోల్డ్లో ఇలా ఇన్వెస్ట్ చేయడం మంచిదే నాకు తెలిసినంత వరకు. అప్పుడు గోల్డ్ రేట్ ఎంత, ఇప్పుడు ఎంత గోల్డ్ రేట్ పెరిగింది. సో పాసిబుల్ ఉంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి.